గుడ్ మార్నింగ్ టు ఆల్. క్లాస్లో సిఎస్టీ అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లైన్. నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అంటే నెన్నెస్ట్ అనేటువంటి సైంటిస్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక సొల్యూట్ ని ఒక ఇన్విజిబుల్ సాల్వెంట్ లో యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం గురించి మనకి ఒక లాని ప్రపోజ్ చేయడం జరిగిందండి. అలా పేరు ఏంటంటే నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లైన్. ఇక్కడ ఈ లా ప్రకారం ఏం చెప్తున్నాడంటే ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ the ratio of the concentrations of a solute distributed between two non-miscible solvents is a constant quantity అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటని ఇప్పుడు మనం చూసినప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర సపోజ్ మీకు ఈ స్టేట్మెంట్ అర్థం అవ్వాలి అంటే we have to take two non-miscible solvents తీసుకుంటానే. we have to know the meaning of this one first. Non-miscible means these are not mixed with one another with another one. They are completely separated by the layer end. And first suppose we have to take a system like this. It is these two are separated with one layer. It is nothing but which is having solvent 1. That area is having solvent 2 అనేటువంటి విషయం తీసుకుంది. ఈ యొక్క అప్పర్ లేయర్ లో సాల్వెంట్ 1 అనేటువంటిది ఉందండి, లోయర్ లేయర్ లో సాల్వెంట్ 2 అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తాం అంటే దీనికి x అనేటువంటి ఒక సొల్యూట్ యాడ్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ ఏ సొల్యూట్. ఒక సొల్యూట్ యాడ్ చేస్తాం. సొల్యూట్ యాడ్ చేసినట్లయితే ఈ సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ సాల్వెంట్ 1 లో దీని యొక్క కాన్సంట్రేషన్ ఈజ్ ఇండికేటెడ్ విత్ C1 అని, ఈ యొక్క సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ ఈ యొక్క సాల్వెంట్ లో C2 కింద నేను ఎస్యూమ్ చేసుకున్నట్లయితే ఆయన ఏం చెప్తారండి ఇక్కడ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఇప్పుడు అంతా జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా ఏంటండి కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఏమంటారంటే ఇక్కడ ఈ యొక్క సొల్యూట్ అనేటువంటిది ఈ యొక్క సాల్వెంట్స్ లో దాని యొక్క కాన్సంట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియో అంట ఎలా ఉంటదంట కాన్స్టెంట్ క్వాంటిటీ కింద ఉంటదంట, which is nothing but which is simply represented like this. Here that is represented with k and k equal to ఎలా ఉంటదంటే it is C1 by C2 కింద ఉంటది. Here k is equal to called distribution coefficient, which is called distribution coefficient. Distribution coefficient అంటారండి. ఏం చెప్తారండి ఇలా అనేటువంటి దాన్ని చూసినట్లయితే డెఫినేషన్ ఎలా రాస్తే సరిపోద్దమ్మా, దానికి ఎక్స్ప్లెనేషన్ మీరు క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ ఈ డెఫినేషన్ మాత్రం మీరు నోట్ చేసుకోండి అండి. ఏమన్నారు అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్ ది కాన్సంట్రేషన్స్ ఆఫ్ ఏ సొల్యూట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ two non-miscible solvents is nothing but non-miscible అన్నా which is also used in terms of immiscible. ఈ నాన్ మిసిబుల్ కే మీరు ఇంకో పేరు వాడుకోవచ్చు, లేదా అదేంటంటే ఇన్విజిబుల్ అని కూడా వాడుకోవచ్చు. రెండు కలవనటువంటి సాల్వెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సాల్వెంట్స్ లో ఒక సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఈ ఫస్ట్ సాల్వెంట్ లోని సెకండ్ సాల్వెంట్ లోని ఆ సొల్యూట్ కాన్సంట్రేషన్ ఎలా ఉంటదంట ఆ రేషియో ఏదైతుందో అది ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుందంట. ఆ కాన్స్టెంట్ ఏదైతుందో ఆ కాన్స్టెంట్ మనం ఏమంటామంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అని చెప్తారు. ఇది వచ్చి నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. ఇలాగ మనకి ఏదైతే ప్రపోజ్ చేస్తారో దాన్ని ఏమంటామంటే నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అంటారు. ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ఎక్కడిది కాన్స్టెంట్ టెంపరేచర్ విచ్ ఇస్ కాన్స్టెంట్ టెంపరేచర్ షార్ట్కట్ లో రాశారు. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్ ది కాన్సంట్రేషన్స్ ఆఫ్ ఏ సొల్యూట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ అంటే అది డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇస్ నథింగ్ బట్ స్ప్రెడ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి ఏమన్నాడు టూ నాన్ మిసిబుల్ సాల్వెంట్ ఇస్ ఏ కాన్స్టెంట్ క్వాంటిటీ. ఆ ఏదైతే డిస్ట్రిబ్యూట్ అయ్యిందో ఆ రేషియో, ఇది రేషియో అనేటువంటి దాన్ని ఇండికేట్ చేస్తుందండి. C1 అంటే ద కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ దట్ సాల్వెంట్ 1. C1 అంటే ఏంటమ్మా సొల్యూట్ 1 అనే సొల్యూట్ కాన్సంట్రేషన్ అంటే దేంట్లోని సాల్వెంట్ 1 లో. C2 అంటే ఏంటి సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ అంటే దేంట్లోని సాల్వెంట్ 2 లో. ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి రేషియో ఏదైతుందో దానికి ఒక కాన్స్టెంట్ ఈక్వల్ అవుతుందని చెప్తున్నాను క్వాంటిటీ. ఆ కాన్స్టెంట్ మనం ఏమంటామంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అనేటువంటి విధంగా చెప్తారు.
ఇది నెన్నెస్ట్ ఈక్వేషన్ సంబంధించి నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఏదైతుందో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అండి. అదవుతుంది కదండి. దెన్ దీనికి సంబంధించి లిమిటేషన్స్ ఉన్నాయండి. ఇది ఎక్కడెక్కడ పనిచేస్తుంది అనేటువంటి దాన్ని చెప్పడానికి మీకు 4 లిమిటేషన్స్ అంటే మీ బుక్ లో ఉన్నాయి. ఏమన్నారు అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ లిమిటేషన్ ఏంటి, ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ లోనే మాట్లాడుతున్నాడు. దట్ లా హోల్డ్స్ అట్ ఓన్లీ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇలా అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే అది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. రెండోది ఏంటి, దట్ యాడింగ్ సాల్వెంట్ సొల్యూట్ ఇస్ డైల్యూట్ సొల్యూట్ అవ్వాలి. దట్ సొల్యూట్ మస్ట్ బి డైల్యూట్ సొల్యూట్. నువ్వేవైతే సొల్యూట్ యాడ్ చేస్తున్నావో అది ఎలాగ అవ్వాలి అంటే డైల్యూట్ సొల్యూట్ అవ్వాలి అనేటువంటి సెకండ్ పాయింట్ అండి. దట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ పాయింట్ ఏంటంటే నువ్వు దేంట్లో అవుతా సొల్యూట్ యాడ్ చేస్తున్నావు దట్ సాల్వెంట్స్ మస్ట్ బి నాన్ మిసిబుల్ సాల్వెంట్స్ అవ్వాలి. సాల్వెంట్ మస్ట్ బి నాన్ మిసిబుల్. సాల్వెంట్స్ మస్ట్ బి నాన్ మిసిబుల్ అవ్వాలి. ఇది థర్డ్ పాయింట్. ఇది ఫోర్త్ పాయింట్ ఏంటంటే దట్ సొల్యూట్ నాట్ అసోసియేట్ ఆర్ డిసోసియేట్ విత్ ది సాల్వెంట్ which is not involving in not involving ఏంటి not involving the solute not involving in association or dissociation. Association or dissociation. ఇలాగా అసోసియేషన్ లో ఇన్వాల్వ్ అయినా డిసోసియేషన్ లో ఇన్వాల్వ్ అయినా ఇలా ఏదైతుందో అది హోల్డ్ అవ్వదండి. అంటే హోల్డ్ అవ్వాలి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఆ సాల్వెంట్స్ తో ఈ యొక్క సొల్యూట్ ఏదైతే ఉందో అది ఎలా అవ్వకూడదు, అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అసోసియేషన్ అంటే దాంతో కలిసిపోవడం, డిసోసియేషన్ అంటే దాంట్లో విడిపోవడం, ఇలా జరగకూడదు. అదేవిధంగా ఈ యొక్క సాల్వెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదానితో కూడా మిసిబుల్ అవ్వకూడదు. అంటే ఒకదాని కూడా ఖచ్చితంగా ఎలా ఉండాలి, సెపరేట్ అయ్యే ఉండాలి. తర్వాత నువ్వు తీసుకునేటువంటి సొల్యూట్ ఏదైతే ఉందో అది బాగా కాన్సన్ట్రేటెడ్ కాకుండా ఎలా ఉండాలండి, డైల్యూట్ కింద ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి, మొత్తం ఇలా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. ఇది లిమిటేషన్స్ ఆఫ్ దట్ నెన్నెస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు అమ్మా. ఫస్ట్ సపోజ్ ఇక్కడ అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరిగినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి మనకి కొన్ని అప్లికేషన్స్ ఇచ్చారండి. దాంట్లో కేసు 1 ఏమన్నారు, ఇఫ్ సొల్యూట్ అండర్గోస్ డిసోసియేషన్, సొల్యూట్ అనేటువంటిది డిసోసియేషన్ లో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం అన్నిటి కూడా ఆన్సర్ ఏంటంటే ఇదే. ఏంటిది, డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మనం ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని చెప్తామండి. దాని నుంచి మనకి ఆ యొక్క సొల్యూట్ అనేటువంటిది ఫస్ట్ సపోజ్ డిసోసియేషన్ లో ఇన్వాల్వ్ అవుతే ఏం జరుగుతుంది అనేటువంటి చూద్దాం. సపోజ్ x అనేటువంటి సొల్యూట్ మీకు ఇచ్చింది ఏంటి అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఏంటో సిస్టమ్ సాల్వెంట్ 1 అండ్ సాల్వెంట్ 2 లో తీసుకున్నట్లయితే ఈ సాల్వెంట్ 2 లో ఈ యొక్క సొల్యూట్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అయితే, డిస్ట్రిబ్యూట్ మీన్స్ విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ అనదర్ స్పీసీస్ సెల్. ఇక్కడ సొల్యూట్ ఏదైతే ఉందో ఇది ఎలా విడిపోతుంది, ఇక్కడ x y + z కింద విడిపోయినట్లయితే x y + z కింద విడిపోయినట్లయితే అక్కడ దాని యొక్క ఈక్విలిబ్రియం ఏమవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఏం జరుగుతుందండి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఇనిషియల్ గా దీనికి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానికి కాన్సంట్రేషన్ ఎంత ఉంటుందంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఉన్నట్లయితే ఇక్కడ ఇనిషియల్ వాడి యొక్క కాన్సంట్రేషన్స్ వచ్చి ఇనిషియల్ యొక్క కాన్సంట్రేషన్ ఎంత ఉంటుంది, C2 ఉంటుంది. దానికి ఇలా విడిపోయినప్పుడు ఎంత ఉంటుంది, ఇది 0 ఇది 0 ఉంటుంది. అదే అక్కడ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు which is converted into C2 into 1 minus alpha ఇక్కడ ఎంత ఉంటుందంటే ఆల్ఫా వస్తే అందువల్ల C2 ఆల్ఫా అవుతుంది. ఎందుకు C2
రాస్తాను అంటే దీని యొక్క కాన్సంట్రేషన్ వచ్చి C2 కాబట్టి అలా స్ప్లిట్ అయింది. ఇది దేని x ది, ఇది దేని ఇదేమో x ది, ఇది దేని y z కి సంబంధించినటువంటి వాల్యూస్. ఇప్పుడు మనకి x సంబంధించి చేస్తున్నాం కాబట్టి అక్కడ C2 అనేటువంటి దానికే సంబంధం కాబట్టి ఇప్పుడు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది, దాని నుంచి k వాల్యూ ఎంతండి, ఆ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేటువంటిది ఇస్ నథింగ్ బట్ డిసోసియేషన్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదంతా వాల్యూ c/c2 కదా. Here we have to substitute the value of C2 in that equation and it is converted into K equal to C1 by ఏమైంది C2 into 1 minus alpha అనేటువంటిది అయిందండి. ఇక్కడ ఈక్వేషన్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలండి. which is nothing but distribution coefficient ఏదైతే ఉందో if the solute is involving in dissociation, the solute is involving in dissociation, that dissociation coefficient, it is nothing but distribution coefficient is converted into like that. ఇది అవుతుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఈ రకంగా వస్తుంది. అలా కాకుండా మనకి అసోసియేట్ అయినట్లయితే దీంట్లోనే ఇక్కడ ఏమైంది, ఫస్ట్ కండిషన్ డిసోసియేట్ అయింది. అమ్మ అర్థమవుతుంది, ఇది ఏమైంది ఇక్కడ డిసోసియేట్ అయింది. x అనేటువంటిది నీకు దేని కింద విడిపోయింది, y ప్లస్ z కింద కన్వర్ట్ అయినట్లయితే ఇట్ ఇస్ నథింగ్ బట్ దిస్ ప్రాసెస్ కాల్డ్ డిసోసియేషన్. ఇనిషియల్ గా దీని కాన్సంట్రేషన్ C2 ఉంది, అప్పుడు ఇనిషియల్ ఎంత ఉంటాయి కాన్సంట్రేషన్స్ అంటే ఇలా ఉన్నాయి. అప్పుడు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది మరి ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఏమవుతుందంటే విచ్ ఇస్ 1 మైనస్ ఆల్ఫా, ఇది ఆల్ఫా ఆల్ఫా అవుతుంది. ఇది మీకు ఇక్కడ ఏంటంటే ఇలా రాసుకోవాలండి, ఇంకా మీకు క్లారిటీ రావాలంటే ఇది 1 మైనస్ ఆల్ఫా అయితే దాంట్లో ఇచ్చినటువంటి డిగ్రీస్ ఇలా అవుతుంది. ఫైనల్ గా వచ్చి మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇలా అవుతుందన్నమాట. C2 into 1 మైనస్ ఆల్ఫా, C2 into ఆల్ఫా ఇలాగ అయింది. దీని కాన్సంట్రేషన్స్ వచ్చి అంతా కూడా దేనికి సంబంధించి ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి కదా. సెకండ్ సాల్వెంట్ ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి విషయం ఇదంతా. అప్పుడు k ఈక్వల్ టు C1/C2 కదా ఫార్ములా, దాంట్లో C2 లో వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, C2 into 1 minus alpha సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ ప్రాసెస్ కమ్స్ అండర్ డిసోసియేషన్ అనేటువంటి జరిగినప్పుడు ఈ యొక్క వాల్యూ అనేటువంటి రాయాలండి మీరు, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి, ఫస్ట్ సపోజ్ విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ అసోసియేషన్. అసోసియేషన్ జరిగినట్లయితే అక్కడ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటి కూడా ఇచ్చారు. ఫస్ట్ సపోజ్ ఇక్కడ డిసోసియేషన్ గురించి మాట్లాడాం, అదే సాల్వెంట్ 2 లో ఇక్కడ అసోసియేషన్ జరిగినట్లయితే ఎన్ని x అనేటువంటి సొల్యూట్ n మాలిక్యూల్స్ ఆఫ్ x అనేటువంటిది అసోసియేషన్ జరిగితే అది ఏం ఫామ్ అయింది అనేటువంటి చూద్దాం. n మాలిక్యూల్స్ ఆఫ్ x అనేటువంటిది అసోసియేట్ అయ్యి x అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుందండి. మన యొక్క కాన్సంట్రేషన్ ఎంతైతే xn అనేటువంటి దాన్ని ఫామ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈక్వేషన్ అర్థం అవడానికి ఇది ఈ రకమైనటువంటి యారో ఇండికేట్ చేసి ఈ రకంగా రాస్తారు. nx అంటే దాని అర్థం ఏంటి, x మాలిక్యూల్ n మాలిక్యూల్స్ ఆఫ్ x సొల్యూట్ మాలిక్యూల్స్ అని అర్థం. x అనేటువంటి సొల్యూట్ ఏదైతే ఉందో అది n కలిసి x ని కింద మారినట్లయితే దానికి సంబంధించి ఈక్విలిబ్రియం కండిషన్ ఎంత అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ke అంటే ఈక్విలిబ్రియం కండిషన్ ke ఈక్వల్ టు ఏం రాస్తారండి, కాన్సంట్రేషన్స్ లో చెప్పాలి కాబట్టి xn బై ఇది ఎప్పుడు కూడా ఎక్కడికి వస్తాయి, పవర్ లోకి వస్తాయి కదా, మనకు తెలిసిందే కదా. ఎడబెట్టులో ఉన్నటువంటి రియాక్టెన్స్ ఏవైతే ఉంది ఇది ఎక్కడికి వెళ్తుంది, పవర్ లోకి వెళ్తుంది. వెళ్ళింది అనుకోండి విచ్ ఇస్ రిప్రజెంటెడ్ లైక్ x పవర్ n అవుతుంది. ఇక్కడ x అంటే ఏంటి, which is nothing but ఇక్కడ x అంటే దేనిదండి, సాల్వెంట్ 1 ఇదేంటి సాల్వెంట్ 2, దీని కాన్సంట్రేషన్ అనేటువంటి C2 గుర్తుపెట్టుకోవాలి. ఇది x దీనిది అంటే x అంటే దాని అర్థం ఏంటంటే C2 యొక్క కాన్సంట్రేషన్ ఉన్నది, దట్ ఈస్ నథింగ్ బట్ సాల్వెంట్ 2 లో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ అనేటువంటి దాని యొక్క మీనింగ్ ఏంటి ఇలా ఉంది. దీని ప్లేస్ లో దీన్ని రీఅరేంజ్ చేసి రాసినట్లయితే x పవర్ n ఈక్వల్ టు ఎంత అవుతుంది, xn బై ke అవుతుంది. ఈ n అనేటువంటి ఈ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఇది దేనికి కన్వర్ట్ అవుతుంది, కాన్సంట్రేషన్ ఆఫ్ x ఈక్వల్ టు దేనికి కన్వర్ట్ అయ్యింది, విచ్ ఇస్ నథింగ్ బట్ nth రూట్ ఆఫ్ xn కాన్సంట్రేషన్ బై nth రూట్ ఆఫ్ ke.
ఈ nth root of x అని ఏదైతుందో which is also indicated with another constant that is nothing but c3 కి తీసుకున్నట్లయితే then x is nth root of c3 కి తీసుకుని నువ్వు ఇది అప్లై చేసినట్లయితే nth root of k ఏదైతుందో అది ప్లే చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ మనకి నేను ఏమన్నాను x2 అనే x అనేటువంటిది ఏంటంటే కాన్సంట్రేషన్ ఆఫ్ c2 కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ c2 కాన్సంట్రేషన్స్ లో మాట్లాడినట్లయితే that is nothing but c2 equal to ఎంత వచ్చిందండి nth root of c3 by nth root of ke వచ్చింది. ఆల్రెడీ we know that from the distribution law దీని మనకి ఏం తెలుసు డిస్ట్రిబ్యూషన్ లాలో k equal to c1 by c2 అండి. దాని నుంచి k equal to ఎంత అవుతుంది c1 by c2 అంటే ఎంత we are replacing that c2 is here then is this converted into nth root of c3 by nth root of ke వచ్చింది. nth root of c3 by ఇలా వచ్చింది. దీన్ని మళ్ళీ మనం రీఅరేంజ్ చేసి రాసుకున్నట్లయితే ఇదంతా ఏదైతే ఉందో దాన్ని ఒక కాన్స్టెంట్ గా మనం ఈజీ చేసుకున్నట్లయితే ఇది ఏదైతే ఉందో దీని దగ్గర తీసుకెళ్దాం మన ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. దాని నుంచి ఏమవుతుంది k by nth root of kc ke equal to ఇదేమైంది c1 by nth root of c మీకు ఇచ్చినటువంటి బుక్ లో అలా ఇచ్చారు కదండి nth root of c అయింది which is also indicated with some constant that is ఇది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కాబట్టి kd కింద ఇండికేట్ చేస్తే మీకు kd అయింది. ఇదంతా నేను ఒక కాన్స్టెంట్ కింద ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే k ఈక్వల్ టు ఎంత అయింది c1 by nth root of c3 అయింది. ఈ రకంగా వచ్చింది. అంటే ఇది దేని కింద అనుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్ ఫర్ అసోసియేషన్ కి ఈ రకంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూసుకోండి. డిసోసియేషన్ వచ్చి మనకు ఆల్రెడీ ఎందాక చెప్పామండి ఏమవుతుంది అనేటువంటిది మీకు తెలుసు. మరి ఇక్కడ మ్యాథమెటికల్ గా మీకు అర్థం అవడానికి అనమాట ఎలాగా మ్యాథమెటికల్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఈక్విలిబ్రియం కండిషన్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ బై రియాక్టెన్స్ ఉన్నాయండి ఈ రకంగా వచ్చింది. దీని నుంచి x పవర్ n ఏదైతే ఉందో అది రాసాను. దాని నుంచి n ఎలా పంపిస్తే nth రూట్ అవుతుంది ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత కాన్సంట్రేషన్ ఆఫ్ x అంటే c2 యొక్క కాన్సంట్రేషన్ తో సమానమైంది. అందువల్ల కాన్సంట్రేషన్ ఆఫ్ c2 అనేటువంటిది ఏదైతే ఉందో దాని ప్లేస్ లో ఇది రిప్లేస్ చేశాను. c2 వచ్చింది nth రూట్ ఆఫ్ ఇలా వచ్చింది. మనకేం తెలుసు ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏదైతే ఉందో డిసోసియేషన్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో k ఈక్వల్ టు ఇలా వచ్చింది. ఇట్ ఇస్ నథింగ్ బట్ c1 by c2 కాబట్టి c1 అలా ఉంచి c2 అంటే ఎంత వచ్చింది మనకి here we have to substitute the value in the equation and is converted into like this. దాని నుంచి kd ఈక్వల్ టు root of ఇలా వచ్చింది. దాని నుంచి ఏమవుతుంది k కి ఇదంతా కూడా మనం k కింద అనుకున్నట్లయితే మనకి ఈ రకంగా వచ్చింది. ఇది అక్కడ మీకు రెండు అప్లికేషన్స్ ఉన్నాయి. దీని అప్లికేషన్స్ ఏంటి ఫస్ట్ది మాలిక్యులర్ కాంప్లెక్సిటీ అనేటువంటి చెప్పమంటున్నాడు. మాలిక్యులర్ కాంప్లెక్సిటీ అంటే దాని నథింగ్ బట్ మనకి నువ్వు యాడ్ చేసేటువంటి సొల్యూట్ ఏదైతే ఉందో అది సాల్వెంట్స్ తో అసోసియేషన్ లో కానీ డిసోసియేషన్ లో కానీ ఇన్వాల్వ్ అయితే ఆ యొక్క కాన్స్టెంట్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంది అనేటువంటిది విషయం అండి. యాక్చువల్గా దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ ఏముంటుంది k ఈక్వల్ టు c1 by c2 ఉంటుందని చెప్తాడు. అక్కడ అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరిగింది అనుకోండి డిసోసియేషన్ జరిగింది ఇక్కడ అసోసియేషన్ జరిగితే ఇది ఏమొచ్చింది k ఈక్వల్ టు సంథింగ్ ఏమొచ్చింది కాన్సంట్రేషన్ ఆఫ్ c1 by nth root of c3 అనేటువంటిదిగా వచ్చింది. అదే డిసోసియేషన్ జరిగింది అనుకోండి k ఈక్వల్ టు ఏంటంటే ఏమొచ్చింది c1 by c2 into 1 minus alpha అనేటువంటిదిగా వచ్చింది. ఈ యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా మాత్రమే చెప్తున్నాడు. రెండోది ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు స్పేరింగ్లీ సాల్యుబిలిటీ అంటాడు. యాక్చువల్గా సాల్యుబిలిటీ అనేటువంటి దేనికి లింక్ అప్ అయి ఉంటుంది అంటే నువ్వు యాడ్ చేసేటువంటి సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ ప్రపోర్షనల్ గా ఉంటుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి c ఈజ్ ప్రపోర్షనల్ టు s. మనకు ఆల్రెడీ దీంట్లో ఏం తెలుసు c1 by c2 తెలుసు. అదే విధంగా అది దేనికి ఈక్వల్ అని ఇచ్చారు s1 by s2 కి ఈక్వల్. అంటే k ఈక్వల్ టు ఏమొచ్చింది s1 by s2 వచ్చింది. దాని నుంచి s1 ఈక్వల్ ఏమవుతుంది సమ్ కాన్స్టెంట్ k into s2. అంటే దాన్ని తెలిసినట్లయితే సాల్యుబిలిటీ రెండో దాన్ని కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేటువంటి దాని యొక్క అప్లికేషన్ యొక్క మీనింగ్ ఏంటి ఏమండి. అవి రెండు కూడా దానికి అప్లికేషన్స్ జస్ట్ మీరు చూసుకుంటే సరిపోద్ది. ఇంకా మీకు ఈ క్వశ్చన్లో ఏ పార్ట్ అని అర్థం కాకపోతే నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పర్సనల్గా అడిగిన వాట్సాప్లో నేను చెప్తాను. ఓకే చాలా
చాలా చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ వేరే టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.